హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. 3వ తారీఖు అంటే మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఉంది, అందరికీ తెలిసిందే. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏ రాశుల మీద ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాగే భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇవన్నీ కూడా ప్రముఖ జ్యోతిష పండితులు ప్రదీప్ జోషి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఈ రాబోతున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది ప్రభావం ఎలా చూపించబోతోంది మానవాళి మీద, ముఖ్యంగా రాసుల పరంగా చెప్పండి, అలాగే మన తెలుగు వాళ్ళ మీద, ఇంకా మన భారతదేశ ప్రజల మీద, ప్రపంచ ప్రజల మీద కూడా చెప్పండి సార్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. పూర్వ పల్గుని నక్షత్రంలో 118 సంవత్సరాల తర్వాత వస్తున్న చంద్రగ్రహణం ఇది. ఓ ఇది చాలా రేర్ చంద్రగ్రహణము, హెవీ ఇంపాక్ట్ పడేటువంటి చంద్రగ్రహణం. ప్రపంచ దేశాల మీద, ముఖ్యంగా కమోడిటీస్ మీద, సిల్వర్, గోల్డ్, తర్వాత ఆల్ కమోడిటీస్, కాపరు, అన్ని కమోడిటీస్ మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి చంద్రగ్రహణం ఇది. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాణిజ్యాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే చంద్రగ్రహణం ఇది. మామూలు చంద్రగ్రహణం కాదు. అమ్మో. అందుకే సూర్యగ్రహణం ఏర్పడిన దగ్గర నుంచి మనకెప్పుడు ఫిబ్రవరి 17వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడింది. అక్కడ నుంచి వార్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. వార్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ గా చంద్రగ్రహణం ముందే వార్ స్టార్ట్ అయింది. అంటే రెండు గ్రహణాల మధ్యన ఎప్పుడైతే యుద్ధం మొదలవుతుందో అది ప్రపంచ శాంతికి, దుష్టులకి కీడు, శిష్టులకి మేలు. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగేటువంటి యుద్ధం. ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పంచగ్రహ కూటమి లాస్ట్ టైం ఏర్పడినప్పుడు గ్రహణం జరిగింది. దీని ప్రభావం చేత దుష్ట శిక్షణ జరుగుతుంది, శిష్ట రక్షణ జరుగుతుంది, ప్రపంచ యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి శ్రీకారం అని చెప్పాను. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు, స్టార్ట్ అయింది. ఆల్రెడీ పేలుడు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధాల వైపు ఇది దారి తీస్తుంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం. చాలా మంది నేను గ్రహణం గురించి చెప్తా ఉంటే కొంతమంది ఏంటంటే పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. మానవాళికి అంటే దుష్టులకి విపత్తు జరుగుతున్నది. ఆ దుష్టులకు విపత్తు జరుగుతున్నప్పుడు అందులో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా లేచిపోతారు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం చేత భవిష్యత్తులో తీవ్రవాదులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో తీవ్రవాదుల దాడులు కూడా పెరుగుతాయి. వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్ లో, అట్లాగే తమిళనాడు లాంటి ప్లేస్ లో కొన్ని విపత్కర సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనూ, అదేవిధంగా తూర్పు ఈశాన్య ప్రాంతం లోపల కొన్ని రక్తపాతాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రహణం ప్రభావం చేత. ఎందుకోసం అంటే ఫల్గుణ నక్షత్రం అంటే అది భాగ్య నక్షత్రం అంటారు. ఎప్పుడైతే భాగ్య నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో భాగ్య నష్టం జరుగుతుంది, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, స్త్రీలకి కూడా విపత్తు ఏర్పడుతుంది. ఎవరైతే గనక అంటే ఇది స్త్రీల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చంద్రుడు ఫల్గుణ నక్షత్రము, శుక్ర మహాదశ కాబట్టి స్త్రీల మీద ఎక్కువగా విపత్తు చూపిస్తుంది. స్త్రీలు మానసికంగా చాలా దెబ్బతింటారు. కోర్టులో కేసులు ఎక్కువగా పెరుగుతాయి, అఘాయిత్యాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగేటువంటి కీడు. మంచి కూడా కొన్ని ఉన్నాయి. ఆ మంచి ఏమిటంటే గనక ఎవరైతే గనక రైతులు జాగ్రత్తగా పంటని పండించుకుంటారో 10 రోజులు, ఈ 10 రోజుల్లో కూరగాయల యొక్క డెఫిసిషన్ ఏర్పడుతుంది. విపరీతమైన రేట్లు పెరిగిపోతాయి కూరగాయల రేట్లు. ముఖ్యంగా టమాటో, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ఈ రేట్లు భయంకరంగా పెరుగుతాయి. ఒక 10 రోజులు మాత్రం రైతుల్ని రాజు చేసి పడేస్తుంది. ఎవరు 20-30 ఎకరాలు టొమాటో వేసుకున్నారు అనుకోండి, వాడు ఒక్క రోజులో కోటేశ్వరుడు అయిపోతాడు. ఇట్లా మదనపల్లిలో చాలా మందికి జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లాగే మామిడి రైతులు కూడా కోటేశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. పళ్ళ ధర ఈసారి 150 రూపాయల కేజీ తగ్గదు. నువ్వు 100 రూపాయల కేజీ పైనే ఉంటుంది. ఎందుకోసమంటే ఇప్పుడు మామిడి పళ్ళు ఎవడన్నా కొనలేకపోతే దాన్ని ఇమీడియట్లీ వేరే సొల్యూషన్కి వెళ్ళిపోతున్నారు, కానీ అమ్మట్లే రైతులు బాగా తెలివైపోయారు. కాకపోతే ఇప్పుడు రాబోయే రోజులు ఇంకో 15 రోజుల్లో ఏం జరుగుతుంది అంటే వడగళ్ల వానలు పడతాయి. రైతులు జాగ్రత్తగా ఉండండి. వడగళ్ల వానలు భయంకరంగా పడతాయి. సో కార్లు బయట పార్కింగ్ చేయకండి, అద్దాలు వలిగిపోతాయి. కాబట్టి ఈసారి వడగళ్ల వాన అయితే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వాన పడుతుంది. కాలి దుమారం తోటి పడతాయి. మామిడి పిందెలు రాలిపోతాయి. అదేవిధంగా మామిడి చిగురు కూడా రాలిపోతుంది. చీడపీడలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి వరికి చీడపీడలు ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ల్యూకస్ట్ అనేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, చీడపీడలు, దోమకాట్లు అవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ద్రవ్యముల మీద, జలములు అంటే పాలు కానీ ద్రవ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో ద్రవ్య పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు నీళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండండి. నేనైతే ఒక 2-3 నెలలు క్షీరవ్రతం పాటించండి. అందరూ పాలు తాగకండి, పాలు తాగడం మానేసేయండి, టీలు కాఫీలు బంద్ చేయండి కొన్ని రోజులు. ఎందుకోసం అంటే కల్తీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కల్తీతో ఒక్కొక్కసారి మూకుమ్మడి విపత్తులు, ఆరోగ్య నష్టాలు, మూకుమ్మడిగా అందరూ హాస్పిటల్లో జాయిన్ అవ్వడాలు, ఫుడ్ పాయిజన్ అవ్వడాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకోసం అంటే గ్రహణం జరిగినప్పుడు దుర్మార్గం పెరుగుతుంది కూడా, అది కూడా జరుగుతుంది. ఎందుకోసం అంటే చెప్పాను కదా, భాగ్య నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి భాగ్య నష్టం. మనందరికీ ఫస్ట్ భాగ్యం ఏంది? ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం. కాబట్టి ఆరోగ్యము నశించేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తినేటువంటి ఆహార పదార్థం ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు 8 ఏళ్ల నుంచి ఉండేటువంటి పిల్లలు, 8 నుంచి 22 ఏళ్ల మధ్య నుండి ఆడపిల్లలు బాయిలర్ కోళ్ళు, చికెన్ తినకండి. కొన్ని రోజులు చికెన్ మానేసేయండి. ఏదన్నా మీకు అంత చికెన్ తినాలి అనుకుంటే కోళ్ళు తెచ్చుకొని మీ ఇంట్లోనే దేశీగా మీరు చేసుకొని కావాలంటే వాటిని సంపుకొని తినండి. కానీ ఈ బాయిలర్ కోళ్ళు తినకండి. బాయిలర్ కోళ్ళతోటి కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది బర్డ్ ఫ్లూ అంటారు కదా, అలాంటివి వస్తాయి. ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి. విపరీతమైన ఇది జరుగుతుంది, మాల్ న్యూట్రిషన్ జరుగుతుంది. వాటికి ఇంజక్షన్లు ఇవ్వడం చేయడము. ఎంత 12 10th క్లాస్ పిల్లలు దాదాపుగా డిగ్రీ పిల్లలకి కనిపిస్తున్నారు, ఆడపిల్లలందరూ కూడా. దాని జరుగుతుంది కాబట్టి అది మీరు అప్రమత్తంగా ఉండండి. సో ఇది ప్రపంచానికి జరిగేటువంటి విపత్తులు. అదేవిధంగా మేలు కూడా. నేను ఈ సంవత్సరం రైతులకు నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, బ్రోక్లీ పంటలు పండించండి, ఎక్కువ శాతం కూరగాయలు పండించుకోండి, పండ్లు పండించుకోండి. దీనివల్ల భవిష్యత్తులో రైతులు ఈ సంవత్సరం అంతా లాభం పొందే అవకాశం ఉంటుంది. రైతులు ఎవరు కూడా భూములు అమ్ముకోకండి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచ విపత్తుల్లో భాగంగా రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మన భారతదేశానికి అద్భుతమైన దశ రాబోతుంది. మన భారతదేశంలో వ్యవసాయ భూములకు మంచి రేట్లు వస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా మీ భూముల్ని అమ్ముకోకుండా జాగ్రత్త పెట్టుకోండి. చక్కగా కూరగాయలు పండించుకోండి. తక్కువ ధరలకి రైతులు ఎవరు కూడా భూములు అమ్ముకోవద్దు. రాబోయే టైంలో చాలా మంచి టైం ఉంది. ఎందుకోసం అంటే గురుడు ఎప్పుడైతే కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడో జూన్ 3వ తారీఖు తర్వాత రైతులందరికీ మంచి టైం ఉంటుంది. భారతదేశీయులందరికీ మంచి టైం ఉంటుంది. జూన్ 3 వరకు భారతీయులకు అంత మంచి లేదు, కానీ 3 తర్వాత భారతదేశానికి గోల్డెన్ టైం రాబోతుంది. ఓకే, రాశి పరంగా చెప్పండి సార్. రాశుల పరంగా ఇది సింహరాశిలో సంభవిస్తుంది అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం. దానివల్ల సింహరాశి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్తున్నారు. నిజమేనా అలాంటిది? ఈ గ్రహణము సింహరాశిలో ఏర్పడబోతుంది. సింహరాశి అంటే సూర్యుడి యొక్క నక్షత్రం, సూర్యుడి యొక్క రాశి. పూర్వపల్గు నక్షత్రము సూర్య నక్షత్రము, భగ నక్షత్రం అంటారు. అలాగే ఈ పూర్వపల్గు నక్షత్రం సింహరాశిలోకి వస్తుంది. సింహరాశికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క స్థానంలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి సూర్యుడు అంటే రాజు, అపోలో ఇస్ ఎ కింగ్ అంటారు. సో ఎప్పుడైతే ఇక్కడ గ్రహణం ఏర్పడుతుందో యుద్ధాలు ఏర్పడతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇది కీడు, రాజకీయ నాయకులకి ఇది కీడు. రాజకీయ నాయకులు స్కామ్లో ఇరుక్కుంటారు, స్కాములు బయటపడతాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల స్కాములు బయటపడతాయి. ఒక్కొక్క సందర్భంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది ఏ రాష్ట్రం అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ ముఖ్యమంత్రుల స్కాములు బయటపడతాయి. సడన్ గా ఆ రాష్ట్రం లోపల రాజకీయాలు మారుతాయి. సో డిప్యూటీ సీఎంలు సీఎం అవుతారు. అవి జరిగేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి 3 నెలల్లో కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రం అని చెప్పను, ఆ రాష్ట్రం లోపల సీఎం అయితే మారుతారు. ఓకే, సీఎం ఏంటి సార్ సీఎం మారిపోయే పరిస్థితులా? అమ్మో, అంటే రాశి ప్రభావం వల్ల లేకపోతే ఈ కేవలం చంద్రగ్రహణ ప్రభావం వల్లేనా? లేదు. ఎప్పుడైతే ఇది గ్రహణం జరుగుతుందో దాని ప్రభావం వల్ల జరుగుతాయి. కొన్ని దేశాల్లో అధ్యక్షులు మారిపోతారు, దేశాధ్యక్షులు చనిపోతారు. మన వరకు మన ఇండియాలో ఏదైనా ఒక రాష్ట్రానికి సీఎం మారిపోతారు. మన దేశంలో సీఎంలు వస్తారు. అది కూడా ఇక రాశి వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఏ రాశుల వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ చంద్రగ్రహణంతో? 4 రాశులకు అరిష్టం ఉంటుంది. సింహరాశికి బాగాలేదు. సింహరాశికి మనోవైఫల్యం కలుగుతుంది, మనస్సు బాధ కలుగుతుంది, తీవ్రమైన ఉంటుంది, ధన నష్టం కూడా జరుగుతుంది, ఆరోగ్య భంగం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు
మా శ్రీచక్ర పీఠంలో మేము పరిహార పూజ చేస్తున్నాం, చేయించుకుంటే మంచిది. లేదంటే ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి, శివారాధన చేయండి, శివుణ్ణి ఆరాధన చేసుకోండి, ఓం నమ శివాయ అని జపం చేసుకోండి. సింహరాశి, తర్వాత వృషభ రాశి. వృషభ రాశికి మంచిది కాదు. వృషభ రాశి వారికి ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పోగొట్టుకుంటారు, ఇళ్ళు అమ్ముకుంటారు, బంగారం తాకట్టు పెట్టుకుంటారు, ఓకే. వెహికల్ జరుగుతుంది, వెహికల్స్ తో యాక్సిడెంట్స్ అవుతాయి, మదర్ కి హెల్త్ బాగా ఉండదు, హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతాయి. ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా వృషభ రాశి వారికి నెగిటివ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారు కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకుంటేనే మీకు మంచిది. చెప్పి మీరు చేసుకోలేకపోయినా దైవారాధన చేయండి, శివారాధన చేయండి, విష్ణు ఆలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి రాశి ఏంటంటే మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆరోగ్య భంగం, వివాహ భంగం జరుగుతుంది, సంబంధాలు తెగిపోతాయి, భార్యాభర్తల కలహాలు జరుగుతాయి, దీర్ఘకాలిక రోగాలు అంటుకుంటాయి. కాబట్టి మకర రాశి వారికి ఇది ప్రతికూల సమయం. ఆహార విషయంలో, తినేటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే మీరు మంచిది అనుకొని తింటారు, దాంతో ఒక్కసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఒక్కొక్కసారి అది పెద్ద వ్యాధి కిందకి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తినే ఆహారం అప్రమత్తంగా ఉండండి. లాంగ్ జర్నీస్ కి వెళ్ళకూడదు. మకర రాశి వారు లాంగ్ జర్నీస్ పనికిరావు. తర్వాత ఫైనల్ గా కన్యా రాశి. కన్యా రాశి వారు ఎంత కామ్ గా ఉంటే అంత మంచిది. ఎంత హ్యాపీగా పడుకోండి, ఎవరితోటి మాట్లాడకండి, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి, ఎవరితోటి సంపర్కంలో పెట్టుకోకండి, ఎక్కడ ఫినాన్షియల్ డీల్స్ చేయకండి, అగ్రిమెంట్ చేయకండి, ఎవరికి మధ్యవర్తిత్వం వ్యవహారం చేయకండి. ఏది చేసినా పెంటై కూర్చుంటుంది. కన్యా రాశి వారికి దాదాపుగా అక్షయ తృతీయ వరకు బ్యాక్ టైం నడుస్తుంది. మొత్తం డబ్బులు పోతాయి, ఏదో ఒకటి అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు, ఏదో పెంట చేసుకొని కూర్చుంటారు. మీరు మంచి చేద్దాం అనుకుంటారు కానీ అది కాస్త మీ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటుంది. ఏమీ చేయకండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దాం, ఇదే పాటించండి. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ డైలాగ్ చేసుకోండి. ఓకే. ఇక మంచిగా ఉండే రాశులు జూన్ 3వ తారీఖు వరకు కన్యా రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, అదేవిధంగా మకర రాశి వారు కానీ, తర్వాత మేషరాశి, తర్వాత మీన రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ఈ రాశులన్నీ కూడా ప్రశాంతంగా ఉండండి, ఎవరి జోలికి వెళ్ళకండి. ఓకే, ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉండండి. అట్లుంటే మీరు ఈ ప్రపంచంలో ఉంటారు. లేదనుకోండి ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఉండండి, ఏవి అగ్రెసివ్ డిసిషన్స్ ఏవి తీసుకోకండి. మెయిన్ సింహరాశి వారు నో డిసిషన్స్, అగ్రెసివ్ డిసిషన్స్. తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దాం, సింహరాశి వాడు అయితే. నెక్స్ట్ మంచి ఉండే రాశులు ఏవి అంటే గనక, ఈ గ్రహణం వల్ల మిథున రాశి వారికి కలిసి వస్తుంది, బాగుంటుంది. మిథున రాశి వారికి ధైర్యం ఉంటుంది. అదే విధంగా వృశ్చిక రాశికి, తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అందులోనూ తులారాశి వాళ్ళకి జూన్ 3వ తారీఖు వరకు పట్టిందల్లా బంగారం. చాలీ శాలరీ ఉంటే జాబ్ మానేసుకొని బిజినెస్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. ఇడ్లీ బండి అయినా పెట్టుకోండి, పానీపూరి అయినా పెట్టుకోండి, లేదంటే చిన్నగా బట్టల దుకాణం వదలకండి. రియల్ ఎస్టేట్ చేయండి, అంటే మట్టి పట్టుకున్న బంగారం అయిపోద్ది అంటారు. రియల్ ఎస్టేట్ చేయండి, మంచి కలిసి వస్తుంది. సో వృశ్చిక రాశికి, తులారాశికి బాగుంది. అదే విధంగా మీన రాశి వాళ్ళకి ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో, ఇది వెంటిలేటర్ పీరియడ్ నుంచి వాళ్ళు దాటి లక్ గా ఒకేసారి అదృష్టం కలిసి వస్తుంది. మీన రాశి వాళ్ళకి ఏం నాట్యం ఉంది, ఏ గ్రహం అనుకూలంగా లేదు, కానీ మధ్యలో ఒక్కసారి లైఫ్ వస్తుంది అనమాట. ఈ ఉగాది అక్షయ తృతీయ వరకు అనుకోండి, ఈ అక్షయ తృతీయ వరకు మీన రాశికి లైఫ్. అందులోనూ ఉగాది వరకు అయితే పక్కా లైఫ్. అప్పులు గిప్పులు ఏమైనా ఉంటే తపాదపా తీర్చేసుకోండి. లేదులే ఇప్పుడు అప్పెట్లా తిరుగుతాం, ఉన్న పంత తీర్చేస్తే మనం దాన్ని రొటేషన్ చేసుకోవచ్చు కదా అనుకున్నారు అనుకోండి, అది రొటేషన్ కాస్త రివర్సల్ అయిపోతుంది, మొత్తం ఉన్నదంతా పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఏదైతే ఉందో మీనరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే అప్పులు తీర్చేసేయండి, శత్రువులతో ఏదైనా సమస్యలు ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి మీన రాశి వాళ్ళు. అయితే ఇది సెటిల్మెంట్ టైం. ఇది ఎందుకోసం అంటే ఏళ్ళనాటి శనిలో కొంచెము అప్పుడప్పుడు గ్రహణాలు వస్తాయి, మనకి లక్కిస్తాయి కూడా గ్రహణాలు. సో మీన రాశి వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం వాళ్ళకి ఊపిరిస్తుంది అనమాట. ఏళ్ళనాటి శని బాధ నుంచి ఒక 15-20 రోజులు వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ ఉన్న రిలాక్సేషన్ టైంలో మీన రాశి వారు ఏదైనా ఉంటే వాళ్ళు పనులు కంప్లీట్ చేసుకొని చేతులు దులుపుకొని ప్రశాంతంగా పడుకోండి అని చెప్తారు మీన రాశి వాళ్ళు. సో 4 రాష్ట్రాల వాళ్ళు కూడా మేము అరిష్ట నివారణ తంత్ర యాగం చెప్తున్నాము.
నేను ఒకటే చెప్తాను, గ్రహణాలు ఏర్పడినప్పుడు మన నసీబ్ మారాలి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అంటారు కదా, ఆ రోజే గ్రహణం. గ్రహణం వచ్చిన రోజు దేవతలకి హవిస్సునిచ్చారే అనుకోండి, మీరు ఒక్కసారి ఒక గాయత్రి మంత్రానికి, ఒక వేద మంత్రానికి మీరు స్వాహాకారం ఇస్తే అది 1,00,000 సార్లు ఇచ్చినంత పుణ్యం వస్తుంది మామూలు టైంలో. గ్రహణం టైంలో దేవతలకి స్వాహాకారం చేయటం వల్ల మీకు అమోఘమైన శక్తి వస్తుంది, మీ తలరాత మారుతుంది, లైఫే మారిపోతుంది. సొంతగా బుద్ధి కలిగి భగవంతుడి ప్రేరణ కలిగి రావాలి. వచ్చి వాళ్ళు సంకల్పంతో యాగం చేసుకోవాలి. ఇది బిజినెస్ మెథడ్ లో వచ్చి యాగం చేసుకోవద్దు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఏంటంటే, గ్రహణం ఈజ్ లక్కీ టైం. మీకు భగవంతుడు ప్రేరణ కలిగించాడు, వెళ్దాము గురువు గారి దగ్గరికి వెళ్ళి యాగం చేసుకుందాం, ఏదైనా మన నసీబ్ మారుతుందేమో, హోప్ ఉంటే రండి. అలా ధైర్యంగా అమ్మవారి మీద, భగవంతుడి మీద విశ్వాసం చేసి రండి. ఈ గ్రహణం లోపల నేను ఇచ్చే శివలింగం తీసుకోండి, అందరూ జీవితంలో బాగుపడండి. మేము ఏం చేసినా అందరూ బాగుపడడానికే చేస్తాం. ఇంకోటి, మీరు ఇచ్చేటువంటి డొనేషన్స్ ఏదైతే ఉంటుందో మా టెంపుల్ కి, నా పర్సనల్ లైఫ్ కి ₹1 వాడుకోం. ఎందుకోసం అంటే మాకు సుమన్ టీవీ చాలా హెల్ప్ చేస్తుంది, నాకు అపాయింట్మెంట్లు వస్తాయి, అవే నా పర్సనల్ లైఫ్ కి వాడుకుంటాను. కానీ గ్రాండ్ టైంలో ఎవరైనా వచ్చి యాగం చేసుకుంటే అది మా అమ్మవారి దేవస్థానానికి డెవలప్మెంట్ కే పెట్టుకుంటాం తప్ప మేము మా పర్సనల్ లైఫ్ ₹1 వాడాం. సో థ్యాంక్స్ సుమన్ టీవీ, మాకు మంచి, అంటే ప్రజలందరికీ ఒక అనుసంధానంగా, ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర విజ్ఞానం ఉంది, కానీ మేము అందరికి చెప్పాలంటే మాకు ఒక మీడియం కావాలి కదా. సో థ్యాంక్స్ నిరుపమ గారు. నిరుపమ అంటే అర్థం ఏంటంటే డోంట్ కంపేర్ విత్ ఎనీవన్ అని అర్థం. ఎస్ ఎస్ ఎస్. నిరుపమ గారు ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఆమె చేసే రీసెర్చ్ కానీ, ఆమె చేసిన ఈ వీడియోస్ కానీ అన్కంపారబుల్. మీలాగా వెళ్ళి వీడియోలు చేసేవాళ్ళు ఎవరు లేరండి. అందరు ఏదో ఏసీ రూమ్ లో కూర్చొని వీడియోలు చేస్తారు, మీరు అలా కాదు. దట్స్ వై నిరుపమ ఈస్, నీకు ఆ పేరు పక్కా సూట్ అయింది. యూఆర్ నాట్ కంపారబుల్ విత్ ఎనీవన్. మిమ్మల్ని ఎవరితో పోల్చలేము మేము. థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే సార్, థ్యాంక్ యూ సో మచ్. ద లైన్ ఈస్ సింహగర్జన, ఆడపులి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.